నిన్న జరిగిన సెమీఫైనల్ 2 మ్యాచ్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచింది. అది 68 పరుగుల మార్జిన్తో ఇంగ్లాండ్పై సెన్సేషనల్ విక్టరీ సాధించింది. ఇంగ్లాండ్ టీం ఉన్న ఫామ్లో 171 రన్స్ చేస్ అనేది సాధ్యపడేలా కనిపించింది. కానీ మన టీమిండియా బౌలర్స్ అది అసాధ్యమని చేసి నిరూపించారు. ముందుగా మన ఇండియన్ బ్యాటర్స్ అదరగొడితే తర్వాత మన టీమిండియా బౌలర్స్ అందరూ కలిసి ఇంగ్లాండ్ ఓటమిని శాసించారు. దీంతో మన టీమిండియా ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకుంది. 2 years బ్యాక్ T20 వరల్డ్ కప్ లో ఇలాగే ఇండియాని ఇంగ్లాండ్ సెమీఫైనల్ లో ఓడించి ఫైనల్ చేరింది. ఇప్పుడు మన టీమిండియా ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. పవర్ ప్లే లోనే స్పిన్ బౌలింగ్ చేయించడం చాలా బాగా కలిసి వచ్చింది ఇండియాకి. ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ టీం బౌలింగ్ తీసుకుంది. మన టీమిండియా ఓపెనర్ రోహిత్ అండ్ విరాట్ ఓపెనింగ్ కాంబినేషన్ లో మళ్ళీ ఫెయిల్ అయ్యారు. విరాట్ థర్డ్ ఓవర్ లో 6 కొట్టి అదే ఓవర్ లో టాప్ ప్లే వేసిన 4th బాల్ కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ 9 బంతులకి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత వచ్చిన పంత్ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కేవలం 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. శామ్ కరణ్ వేసిన 6th ఓవర్ లో తన వికెట్ ను కోల్పోయాడు. ఇలా ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరొక ఎండ్ లో రోహిత్ నిలబడి మన టీమిండియా స్కోర్ పవర్ ప్లే లో 46 పరుగులకి చేర్చాడు. పంత్ అవుట్ అయ్యాక వచ్చిన సూర్య అండ్ రోహిత్ మంచి రిథమ్ లో ఆడే సమయంలో 8th ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి రెయిన్ రావడం స్టార్ట్ అయింది. దీనివల్ల ఆటకి కొద్దిసేపు అంతరాయం కలిగింది. దీంతో సూర్య అండ్ రోహిత్ ఆటలో కంటిన్యూటీ కోల్పోయారు. దీనివల్ల సూర్య అండ్ రోహిత్ మళ్ళీ రిథమ్ లో రావడం కోసం 1-2 ఓవర్స్ టైం పట్టింది. దీనివల్ల 9th ఓవర్ అండ్ 10th ఓవర్ లో పెద్దగా రన్స్ రాలేదు. తర్వాత 11th, 12th అండ్ 13th ఓవర్స్ లో రోహిత్ అండ్ సూర్య కలిసి 33 రన్స్ చేశారు. మెయిన్ గా 13th ఓవర్ లో 19 రన్స్ రాబట్టారు. దీంతో రోహిత్ అండ్ సూర్య మధ్యలో ఒక పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. 50 బంతుల్లోనే 73 పరుగులు చేశారు. ఇలా మంచిగా ఆడుతున్న సమయంలో ఆదిల్ రషీద్ వేసిన 14th ఓవర్ లో 4th బాల్ కి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్ గా ఐసీసీ మ్యాచెస్ లో 5000 రన్స్ మార్క్ ని అందుకున్నాడు. అంతకు ముందే ఈ ఘనతని విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోని కూడా అందుకున్నారు. రోహిత్ ఈ మ్యాచ్ లో 39 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మంచిగా ఆడుతూ 47 పరుగులు చేసిన సూర్య కూడా 16th ఓవర్ అవుట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ మొదట్లో నిదానంగా ఆడినా చివరిలో వరుసగా 2 సిక్సర్లు కొట్టి 3వ సిక్సర్ కొట్టే క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత శివం దుబే డకౌట్ అయ్యాడు జోర్డన్ బౌలింగ్ లో. దీంతో మన టీమిండియా బ్యాటింగ్ కొంచెం స్లోగా మారింది. చివరిలో జడేజా అండ్ అక్షర్ మంచిగా ఆడటంతో మన టీమిండియా స్కోర్ 170 రన్స్ దాటింది. ఈ పిచ్ మీద 171 రన్స్ అనేది మంచి స్కోర్ అనే చెప్పొచ్చు. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే అందరూ మంచిగా బౌలింగ్ చేశారు. కేవలం శామ్ కరణ్ అండ్ జోర్డన్ మాత్రమే వికెట్లు తీసుకున్న బాగా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. ఆదిల్ రషీద్ వేసిన 4 ఓవర్లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దాంతో పాటు టోప్లే 3 ఓవర్స్ లో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆర్చర్ కూడా 4 ఓవర్స్ లో 1 వికెట్ తీశాడు. దాంతో పాటు 33 రన్స్ ఇచ్చాడు. లివింగ్స్టన్ 4 ఓవర్స్ లో 24 పరుగులు ఇచ్చినా వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. లివింగ్స్టన్ వికెట్స్ తీయలేకపోయినా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. అలాగే టోప్లే అండ్ ఆర్చర్, రషీద్ వీళ్ళు కూడా బిలో 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ సాల్ట్ అండ్ బట్లర్ వచ్చి రాగానే స్కోర్ ని వేగంగా కొట్టడం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళకి 4th ఓవర్ లో అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ వేసిన 4th ఓవర్ ఫస్ట్ బాల్ కి బట్లర్ వికెట్ తీశాడు. నెక్స్ట్ ఓవర్ లో మంచి ఫామ్ లో ఉన్న సాల్ట్ వికెట్ ని బుమ్రా తీశాడు. నెక్స్ట్ 6th ఓవర్ లో మళ్ళీ అక్షర్ వచ్చి బెర్స్ట్ వికెట్ కూడా తీశాడు. ఇలా వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్స్ అందరూ బ్యాక్ ఫుట్ మీదకు వెళ్లారు. దీంతో ఇంగ్లాండ్ పవర్ ప్లే మూసేసరికి కేవలం 39 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత కూడా వికెట్లు పడడాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఆపలేకపోయారు. తర్వాత నుంచి ప్రతి ఓవర్లోనూ దాదాపు 1 వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ టీం. మెయిన్ గా మన స్పిన్ బౌలింగ్ బాగా క్లిక్ అయిందని చెప్పొచ్చు. అక్షర్, కుల్దీప్, జడేజా చాలా టైట్ గా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో కేవలం 4 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ ని అందుకున్నారు. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే అందరూ మైండ్ బ్లోయింగ్ స్పెల్స్ వేశారు. మెయిన్ గా మన స్పిన్ బౌలింగ్ చాలా బాగా క్లిక్ అయింది. బుమ్రా 2.4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ 4 ఓవర్లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే కుల్దీప్ కూడా 4 ఓవర్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జడేజా 3 ఓవర్లో 16 పరుగులు ఇచ్చినా కానీ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అలాగే హర్షదీప్, హార్దిక్ కూడా వికెట్లు తీయలేకపోయారు. ముందుగా బుమ్రా బ్రేక్ త్రూ ఇస్తే దాన్ని కంటిన్యూ చేస్తూ అక్షర్ తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్ లో 3 వికెట్స్ తీశాడు. తర్వాత మిడిల్ ఓవర్స్ లో ఒక ఎండ్ లో జడేజా టైట్ బౌలింగ్ వేస్తే మరో ఎండ్ లో కుల్దీప్ వికెట్స్ ని రాబట్టాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షో చూపిన అక్షర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. బై ద వే ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.